అమ్మో, ఏంటంటే ఎప్పుడు నేను ఈసారి టీచర్స్ ఎంతమంది వచ్చారు. ఐ థింక్ మన టీచర్స్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇన్వైట్ చేశారనుకుంటా. చా, ఈ విషయం నీకు తెలుసు? ఏమో అన్నీ తెలిసిపోయాయంటే. మన సూపర్ సీనియర్ అనుకుంటా. వెళ్ళి మాట్లాడదాం. హాయ్ సిస్టర్. హాయ్, ఇంతకీ మీరు? సిస్టర్, మేము ప్రజెంట్ ఈ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్సే. ఓహో, ఇంతకీ మీ ఫ్రెండ్స్ సిస్టర్? వాళ్ళు అంత వేలో ఉన్నారు. అది సరే కానీ మీరేంటి ఇంత డల్గా ఉన్నారు? ఏముంది సిస్టర్, మళ్ళీ రేపటి నుండి రెగ్యులర్ స్కూల్, బోర్డింగ్ క్లాసెస్. మాకు ఇవాళ ఒక్కరోజే ఎంటర్టైన్మెంట్. ఇంతకీ మీ టీచర్స్ ఎలా ఉన్నారు సిస్టర్? మీకు క్లాసెస్ ఎప్పుడు బోరింగ్ అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? బాగా బోరింగ్ గా ఉండేది. ఒకరోజు మా తెలుగు టీచర్స్ క్లాస్ తీసుకుంటున్నప్పుడు పద్యాలు, గ్రామాలు ఏమీ అర్థం కావడం లేదని చెప్పారు. తర్వాత రోజు నుండి మా తెలుగు టీచర్స్ మా పద్యాలు, గ్రామాలు అన్ని మాకు అర్థమయ్యేలా చెప్పేవారు. అప్పుడు తెలిసింది తెలుగు భాష గొప్పతనం గురించి. అప్పుడు మా టీచర్స్ తెలుగు భాష గురించి మాతో ఏమని చెప్పారో తెలుసా? మరి హిందీ సబ్జెక్టు మీ మేలుతో నాకు ఒక్క మొక్క వచ్చేది కాదు. టీచర్స్ నన్ను హిందీలో తిడుతుంటే అదేదో ప్రవర్తనని థ్యాంక్ యూ చెప్పేది. మరి ఎలా టీచర్స్ ఇస్తారు? మా హిందీ టీచర్స్ మాకు హిందీ లెసన్స్ అర్థమయ్యేలా తెలుగులో కూడా చెప్పేవారు. ఆ తర్వాత రోజు నుండి టీచర్స్ మాకు హిందీ క్లాసెస్ చెప్తుంటే ఏఆర్ రెహమాన్ సాంగ్ వింటున్నట్టు అనిపించేది. ఏ సాంగ్ సిస్టర్? ఏ సాంగ్? ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే జురాసిక్ పార్క్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా జాపనీస్ లో చూసినట్టు అనిపించేది. తర్వాత మా టీచర్స్ డిక్షనరీలో చూసి డైలీ 5 మీనింగ్స్ నేర్చుకోమని చెప్పారు. అలా నేర్చుకోవడం వల్లే మేము మంచి జాబ్లో సెటిల్ అయ్యాం. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత మైండ్లో ఒక సాంగ్ వేసుకున్నాను. ఏ సాంగ్ అన్నాడు నేనే చెప్తాను.
సైన్స్. అక్క నెక్స్ట్ మ్యాథ్స్ కదా. సారీ రా, నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, అందుకే స్కిప్ చేశా. బుక్ మొత్తం ప్రాబ్లమ్స్ ఏనా. సరే మీకోసం చెప్తా వినండి. మా మ్యాథ్స్ టీచర్స్ క్లాస్ తీసుకునేటప్పుడు అన్నీ అర్థమయ్యాయి అనిపించింది, కానీ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అర్థమైంది మాకు ఏమీ అర్థం కాలేదని. తర్వాత టీచర్స్ మాకు ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా వాడి ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కానీ మా మ్యాథ్స్ టీచర్లు ఉన్నారా, ఖాళీ పీరియడ్ దొరికినప్పుడల్లా ఒకరితో ఒకరు పోటీ పడి మరి ఎక్స్ట్రా క్లాసులు తీసుకునేవారు. అప్పుడు మాకు ఏమనిపించిందంటే ఏమాట కావాలి. సైన్స్ సబ్జెక్ట్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్లు, ఆ క్యాల్కులేషన్లు ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ అంతే. కానీ ఒకసారి ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇలా నన్ను అడిగారు. ఏమని అడిగారట, లాస్ట్ సోషల్ సబ్జెక్టు మన డైలీ లైఫ్ లో జరిగేవే సబ్జెక్టులో ఉండేవి కాబట్టి అంతగా అనిపించలేదు. ఒక్కసారి సోషల్ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ పడుకున్నా. నాకు కళలో ఒకరు మస్తు అనిపించాడు. అప్పుడు తనని నేను ఒకటి అడిగాను. ఏమని అడిగాను సిస్టర్? నిద్ర లేచి చూస్తే అది కదా అని తెలిసింది. సిస్టర్, మదర్ టీచర్స్ మర్చిపోయారు సిస్టర్. వాళ్ళని ఎలా మర్చిపోగలను? ఇక్కడ మమ్మల్ని అమ్మలాగా చూసుకునేవారు. నేను ఎంత అల్లరి చేసినా మమ్మల్ని హత్తుకునేవారు. వాళ్ళ ఒళ్ళు ఎత్తుకుని తిరిగేవారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో మేము మా అమ్మ దగ్గర ఉన్నట్టే ఫీల్ అయ్యాం. మాటల్లోనే తీయని మాటే అమ్మ, కడితే దేవరమ్మ, మా కంటికి వెళ్ళమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కడితే దేవరమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
టీచింగ్ స్టాఫ్ గురించి చెప్పాడు. ఒకరోజు మా ఫ్రెండ్ ఒకడు స్కూల్కి అని చెప్పి సినిమాకి వెళ్ళాడు. ఇంటికి ఫోన్ చేస్తే స్కూల్కి వచ్చాడండి అన్నాడు. తర్వాత విషయం తెలిసి పేరెంట్స్ ఇలా అన్నారు, సార్ మీరేం చేస్తారో నాకు తెలియదు, మళ్ళీ వాడు చెప్పకుండా ఇలా తిరగద్దు అంటే. నెక్స్ట్ డే మా ఇన్ఛార్జెస్ అందరూ కూడా వాడిని వాడే కాదు, స్కూల్లో ఎవరు కూడా స్కూల్ పేరు చెప్పి బయట తిరగడానికి సాహసం చేయలేదు. సిస్టర్ పాపం ఆ ఆయాలను చూడండి, ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అసలు అల్పేనాక వాచ్మెన్ కూడా అంతే, అటు ఇటు పనులు పెడుతూ ఉంటాడు. ఇలాగే నేను వాళ్ళని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? సిస్టర్ ఈ విషయాలు సిస్టర్, మేమైతే ఈరోజు జరిగినవి మర్చిపోతాం సిస్టర్. అది మా గొప్పతనం కాదమ్మా, మా టీచర్స్ యొక్క గొప్పతనం. మా టీచర్స్ మాకు ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో, లైఫ్లో ఎలా సక్సీడ్ అవ్వాలో నేర్పించారు. ఇంకా ఎన్నెన్నో నేర్పించారు. అందుకే మేము లైఫ్లో సక్సెస్ అయ్యాం. ఇంతకీ మీరు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారా, పబ్లిక్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారా? పబ్లిక్ సెక్టర్. ఇంతకీ మీ పేరు సిస్టర్? మనీష. అంటే ఈరోజు గెస్ట్గా పిలిచింది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మనీష ఐఎస్. నేను ఫ్రెండ్స్, టీచర్స్ మిమ్మల్ని తిట్టారనో కొట్టారనో తెలుసుకోక, మీ మీద వాళ్ళకి ఎలాంటి గ్రడ్జెస్ ఉండవు. అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు. మీరు ఉన్నత స్థాయికి ఎదగాలనే టీచర్స్ కాస్త మిమ్మల్ని మందలిస్తారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించి టీచర్స్ అందరినీ కూడా గౌరవించండి, వాళ్ళ మాట వినండి. లైఫ్లో చాలా ఎదుగుతారు, సక్సెస్ అవుతారు. మమ్మల్ని సన్మార్గంలో నడిపించి మమ్మల్ని తీర్చిదిద్దిన గురువులందరికీ కూడా పాదాభివందన. హ్యాపీ టీచర్స్ డే.